ఖజానా మొత్తం ఖాళీ చేశారు కేసీఆర్. దాన్ని మొత్తం సెపరేట్ చేయడానికి జోక్ అండి, అది ఈజీ కాదండి. 7 లక్షల కోట్లు ఇది నేను గత 5-6 సంవత్సరాల నుంచి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నేను చెప్తున్నాను, అయ్యా 5 లక్షల కోట్లు కాదు 7 లక్షల కోట్లు తప్పేళ్ళింది, వేలుకోండి, ఈ కేసీఆర్ దింపాలి, విడిచిపెట్టే మొత్తం అడుగు తినే రాష్ట్రంగా అయిపోతుంది, తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చి ఉద్యమకారులుగా మా బాధ్యత అని నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు వచ్చిందాక చూస్తే 7 లక్షల కోట్లు తప్పింది. మరి ఇంత ఉన్నప్పుడు ఓవర్ నైట్ లో ఎలా చేస్తారు చెప్పండి? ఎందుకంటే మా పార్టీ డెఫినెట్ గా పేదల కోసం హెల్ప్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏనాడు పేదల్ని వదిలేయడము చేయకపోవడం అది లేదండి. ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మెయిల్ చేసి ఎంతో డెవలప్ చేసిన పార్టీ. సో అలాంటి పార్టీ ఒక ఆలోచనతోటి ముందు చూపుతోటే తెలంగాణకి ఈ స్కీమ్స్ తీసుకొస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. సో కాబట్టి వన్ బై వన్ గా మెల్లిగా చేసుకుంటూ వస్తుంది మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుందండి. ఫుల్ఫిల్ మాత్రం కాదు, కొంచెం టైం పడుతుంది అంతే. థ్యాంక్ యూ.